శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు గరుడ రేఖ, జ్ఞానరేఖ, దైవరేఖలో ఉన్న వ్యక్తుల గురించి జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలియజేసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఈ గరుడ రేఖ, ఈ జ్ఞానరేఖ, ఈ దైవరేఖ, ఇక్కడ మూడు బొట్టలు పక్కన ఉన్న వ్యక్తులు జోలికి పోయి ఇంకా ఏమేమి జరిగిందో చెప్తాను. ఇటీవల ఈ రేఖలు ఉన్న వ్యక్తికి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఈ మూడు రేఖలు ఉన్న వ్యక్తి ఎవరో తెలియదు, అతను ఎవరో ముఖపరిచయం లేదు, కూర్చొని మాట్లాడకూడదు. ఫోన్ చేసి, ఏమండి నా భార్య హాస్పిటల్లో కాన్పు పోవాలి, ఆపరేషన్ చేయాలి, భయంగా ఉంది, ఏమవుతుంది అందరూ భయంగా ఉందని. సరే, ఈ మామూలుగా ఈ యొక్క మూడు రేఖలు ఉన్న వ్యక్తి అతను చేతి రేఖలు చూశాడు. అంటే మామూలుగా వీడియో కాల్ గంటల అక్కడ చూశాడు. ఆ మూడు రేఖలు ఉన్న వ్యక్తి చెప్పి చూశాడు, అయిపోయింది. చూసిన తర్వాత, అయ్యా నీ రేఖల్లో బాగానే ఉన్నాయి, నీ భార్యకి ఏం కాదు. కానీ ఏదేమైనప్పటికీ ఒక మనిషి జాతకం అనేటువంటిది నీ హస్తరేఖల మీద ఆధారపడి ఉంటుంది, జన్మ నక్షత్రం మీద ఆధారపడి ఉంటుంది. అంటే తెలిస్తే నువ్వు ఉండే గృహం మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు ఉండే గ్రామం మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ని అంశాలు ఉంటాయి. అదేవిధంగా పురుషుడికైతే స్త్రీ యొక్క జాతకం మీద ఆధారపడుతుంది. స్త్రీ జాతకం అయితే పురుషుడి జాతకం మీద ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రుల జాతకాలు ప్రకారం పిల్లలు ఉంటాయి. అనేక అంశాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాబట్టి నీ జాతకం ప్రకారం, నీ రేఖల ప్రకారం నీ భార్యకి ఏమి కాదు, ప్రస్తుతానికి ఏం కాదు, జాగ్రత్త వహించు అని చెప్పాడు. తర్వాత 2 రోజులు అయిపోయింది. 3 రోజులతో మళ్ళీ ఫోన్ చేసి, అయ్యా నువ్వు చెప్పిన రోజు బాగలేదన్నావు, పలానా టైంలో అన్నావు, కానీ ఆ రోజు నాకేదో చేయలేదు. నేను అక్కడి నుంచే షిఫ్ట్ చేశాను, ఇంకొక హాస్పిటల్కి పోయాను. హాస్పిటల్కి పోయిన తర్వాత ఆపరేషన్ జరిగింది. నా పాప తల్లి బాగున్నారు, సంతోషం అని చెప్పాడు. అంటే ఇది మహిమేంది? ఈ గరుడు రేఖ, జ్ఞానరేఖ, దైవరేఖ ప్రభావమే. అంటే ఈ 3 రేఖలు ఉన్న వ్యక్తిని ఆశ్రయించాడు కాబట్టి అతని సమస్య సాల్వ్ అయింది. నమ్మాలి. నమ్మకుండా నాకు ఈరోజు కోట్లు వస్తే రావంటే, కోట్లు వస్తే అంటే అడిగే ప్రశ్నని బట్టి ఇతను సమాధానం చెప్తాడు. ఈ రేఖ ఉన్నాడు, కోట్లు వస్తే చెప్పు అంటే చెప్పడు, నాకు అది వస్తుందా లేదో చెప్పడు. ఎందుకంటే అతను అడిగే ప్రశ్నలో కానీ, అతని జాతకంలో కానీ అతని లక్షణాలు బాగుండాలో తెలుసుకుంటాడు ఆ 3 రేఖలు ఉన్న వ్యక్తి. అంటే ఆ 3 రేఖలు అంటే 4 రకాలుగా ఆలోచిస్తాడు. దుర్మార్గుడు కాబట్టి దుర్మార్గుడితో ఎట్లా ఉండాలో ఏ విధంగా ఇతను తెలుసు. కాబట్టి ఆ విధంగా చెప్పాడు. ఆపరేషన్ అయిపోయింది, పాప తల్లి బాగున్నారని ఫోన్ చేశాడు, సంతోషం అని చెప్పి. అంటే ఈ 3 రేఖల ప్రభావం కాదా ఇది? అదేవిధంగా చూడు, ధనం ఉందిలే అని ఈ రేఖలు ఉన్న వ్యక్తికి నష్టం కలిగించిన వారు, పెద్దల ఆగ్రహానికి గురై ఆర్థిక ప్రాణ నష్టం కలిగి, పిల్లలు గొడవలు పడి విడిపోయిన కుటుంబాలు జరిగి, ఆపరేషన్లు అయ్యి ఉద్యోగాలే మానుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఉద్యోగాలే మానుకొని వెళ్ళిపోయారు ఈ 3 రేఖలు ఉన్న వ్యక్తిని దూషించి. అదేవిధంగా సంసార నష్టం జరిగి కొందరు సమస్యల్లో ఇరుక్కొని ఉద్యోగాలు పోగొట్టుకొని జైలుకి పోయిన వారు, పదవులు పోయిన వారు, అంటే వాళ్ళు డైరెక్ట్ చేయకపోయినా వాళ్ళు మోసాలు చేసేవాళ్ళు సపోర్ట్ చేస్తే జరిగిన సంఘటనలు ఇవన్నీ. వారు ఇలా ఎన్నో జరిగి గుర్తించలేకపోతున్నారు. 99 మంది నువ్వు గెలుస్తుండొచ్చు, 100సారి నీకు తగలుతాడు వ్యక్తి. ఈ రేఖలు ఉన్న వ్యక్తి నువ్వు ఎన్ని మోసాలు చేసినా నువ్వు దొరకవు, కానీ ఆ రేఖలు ఉన్న వ్యక్తి ఏదో రోజు వచ్చి నీ దుర్మార్గాలు బయటికి తీసి పెడతాడు, గుండెకాయలతో బయటకు తీసి ఉంటాడు. ఈ రేఖలు ఉన్న వ్యక్తి ఒక వ్యక్తిని దీవించగా, ఈ రేఖల వ్యక్తిని దీవించగా, గెలవని వ్యక్తి కూడా గెలిచి తన వ్యక్తిగత లాభం చేకూర్చుకొని వ్యక్తిగతంగా ప్రయోజనం పొంది తర్వాత ఈ వ్యక్తికి తన మనుషుల ద్వారా నష్టం కలిగిస్తుంటే పట్టించుకోవాలి, ఏం జరుగుతుందో చూసుకోవాలి. అంటే ఈ 3 రేఖల వ్యక్తి ప్రభావం అతనికి తెలియదు. తర్వాత ఏమైందో ఏమంటే పేరు లేదు, ప్రతిష్ట లేదు. మాటలు నమ్మి న్యాయం చేయని వారు
తన వారి ద్వారా దెబ్బలు తిన్నటువంటి సందర్భాలు కూడా వాళ్ళు కూడా, అంటే తన వారి ద్వారా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ 3 రేఖలు ఉన్న వ్యక్తి ద్వారా స్పర్శ తగిలి లాభం పొంది నిర్లక్ష్యం చేసిన వ్యక్తికి జరిగిన నష్టం జరిగింది. ఈ రేఖలు ఉన్న వారి చేతి స్పర్శ తగలగానే రాదనుకున్న పదవి వచ్చింది, లాభపడ్డారు. ఈ రేఖలు ఉన్నవారు చెప్పిన సలహాలు చదివి జాగ్రత్త పడి ఒక సన్మార్గానికి, ఒక మంచి మార్గంలో నిలబడ్డాడు, ఒక దారిలో ఏర్పడింది. అలాంటి వ్యక్తులు అలాంటి స్పర్శ తగిలి అలాంటి వ్యక్తుల యొక్క స్పర్శ ద్వారా, సలహాల ద్వారా ఒక దారిలో గాడిలో పడిన వ్యక్తులు ఆ 3 రేఖ వ్యక్తి న్యాయం చేయకపోయినా, దూషించకుండా, నష్టం కలిగించకుండా, తనవారు అలాంటి వ్యక్తులకు నష్టం కలిగించకుండా ఉంటే మంచిదని. ఈ రేఖలు ఉన్నవారు పిచ్చివారుగా ఉంటారు. అంటే సైంటిస్టులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా నిరంతరం ఆ శాస్త్రాన్ని గురించి పఠనం చేస్తున్న పనుల్లో శ్రద్ధ పెడుతూ, జరుగుతున్న నష్టాన్ని తెలియజేసినప్పటికీ దైవ నిర్ణయం ప్రకారం కొన్ని సాధించుకుంటూ అలాంటి వ్యక్తికి న్యాయం సాధారణ మానవులాగానే అతను ఉంటాడు. ఆ 3 రేఖలు ఉన్న వ్యక్తి ఎవరికి మీరు గుర్తించలేరు. కాబట్టి అలాంటి వ్యక్తులు చాలా రేరుగా ఉంటారు. అంతేగాక దైవబలం అతనికి ఉందో లేదో మీకు అర్థం కాదు, అతనికి తెలుసు కాబట్టి అందరినీ మెప్పించి పనిచేస్తున్నప్పటికీ చేస్తున్నటువంటి వ్యక్తులు నష్టపోకూడదని కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కొన్ని దుర్మార్గాలు పాపం పడిపోతుంటే ఏం చేయలేక ఆ 3 రేఖలు, అంటే ఈ గురుడు రేఖ, జ్ఞానరేఖ, దైవరేఖలు ఉన్న వ్యక్తి చాలా పవర్ఫుల్ వ్యక్తులు. ఆ పవర్ఫుల్ వ్యక్తులు అంటే దైవంతో సమానం. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎక్కడైనా మీకు తారసపడితే గౌరవించండి, దూషించకండి. న్యాయం చేయకపోయినా నష్టం కలిగించొద్దని, ప్రాణ నష్టం, జన నష్టం, ధన నష్టం, ఆర్థిక నష్టం, పదవులు పోతాయని, పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలియజేస్తూ ఈ వీడియో చేయాల్సి వచ్చింది. తెలియజేస్తూ నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మనకి ఈ 3 రేఖలతో పాటు ఆత్మరేఖ, ఈ ఆయుష్ రేఖ ఎటువంటి కటింగ్లు లేకుండా, ఈ బుద్ధి రేఖ ఎటువంటి కటింగ్లు లేకుండా, ఈ చంద్రస్థానంలో చిక్కులు లేకుండా, శుక్రస్థానంలో ఎటువంటి సమస్యలు లేకుండా, ఈ గురు దెబ్బ, శని దెబ్బ, రవి దెబ్బ, బుధ దెబ్బలో ఎవరికైనా అస్తవ్యస్తాల రేఖలు బాగా ఉంటే, అంటే మంచి నిలువు రేఖలు ఉంటే, అలాంటి వ్యక్తులు ఈ 3 రేఖలు ఉన్నప్పటికీ వాళ్ళకి దేవుడు స్వప్నంలో కల్పిస్తాడు. గతంలో వీడియోలు ఇందులో కూడా పెట్టున్నాను. భగవంతుడు స్వప్నంలో కనిపించే వ్యక్తులకి ఈ 3 రేఖలే గుర్తు. అయితే ఈ 3 రేఖలు కటింగ్లు లేకుండా ఉండాలి. కటింగ్లు ఉంటే నాకు శక్తులు ఉన్నాయని, నాకు దైవ బలం ఉందని చెప్పుకొని క్యాచ్ చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క గరుడ రేఖ ఇప్పుడు దాకా ఎందుకు చెప్పానంటే, ఈ గరుడ రేఖ అంటే హృదయ రేఖ. ఏ రేఖకైనా చూడండి, ఏ రేఖ ఇట్లా ఉంటుంది. ఆ ఎట్టున్న రేఖకి కొసలు ముక్కులా కిందకు ఉంటుందండి. ముక్కు ఉంటుంది. ఒక రేఖ ఉండి ఆ చేతిలో ఎట్లున్న ముక్కు కింద కొద్దిగా ఉంటుంది. అది గరుడ రేఖ. అంటే ఏ రేఖలైనా ఉండొచ్చు. గరుడు ఆకారం ఎవరికైతే ఉంటుందో జాగ్రత్తగా ఆలోచించాలి. అయితే కత్తిళ్ళు ఉంటే ఆ కత్తిళ్ళ వల్ల వాడుకున్నటువంటి శక్తిని దుర్వినియోగం చేసుకుంటాడు, స్వార్థానికి వాడుకుంటాడు. కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకునే వ్యక్తికి సక్రమంగా ఉంటాయి. కష్టపడాలి, పని చేయాలి, ఆ పనికి దగ్గర ఫలితం ఆశించేవాడికి రేఖలు బాగానే ఉంటాయి. అలా కాకుండా గ్యాంబ్లింగ్ చేసి, ఒకరిని మోసం చేసి, ఒకరిని దోసుకొని, ఒకరికి అన్యాయం చేసి, అవతలోడికి రావాల్సిన ఫలాలు పొంది ఆక్రమించుకునే వాళ్ళకి ఈ రేఖలు ఉన్నప్పటికీ అడ్డరేఖలు ఉండేవాళ్ళు అడ్డ మార్గాల్లో సంపాదించుకుంటారు. ఈ అడ్డ మార్గాల్లో సంపాదించుకున్న వ్యక్తులకి ఏ రోజైనా ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. అంటే ప్రమాదాలు ఎలా వస్తాయంటే, మోసం చేసేవాడికి ముందు ఇంట్లో గొడవ వస్తుందండి. మౌనంగా ఉంటే పర్వాలేదు, ఆ గొడవలు వచ్చినాయి అంటే అవతలవాడికి అన్యాయం చేయకుండా ఉండాలి. ఇంట్లో సమస్యలు వచ్చినాయి అంటే అవతలని జాగ్రత్తగా చూసుకోవాలి. న్యాయం చెప్పినా పర్వాలేదు, ₹1 తిని మోసం చేయకూడదు. కొంతమంది మీడియేటర్లను పెడతారు. మీడియేటర్లను ఉపయోగించేవారు ₹100 దగ్గర టీలు ఖర్చులు పెట్టుకుంటాడు. ఇంకొకటి వాడేవో ఈ మీడియేటర్ తీసుకొని నాకు లేదు అంటాడు. అంటే పోతా మోసం చేసిపోతాడు. ఈ మీడియేటర్ వాడికి ఇచ్చే ఈడు.
మీడియేటర్ తీసుకునే డబ్బులు వాళ్ళకి ఇవ్వరు. అంటే ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే మీడియేటర్కి ఇవ్వమంటారు. మీడియేటర్కి ఇచ్చిన డబ్బులు వాడికి ఇవ్వలేదంటారు. సో ఇవన్నీ మామూలు చర్చకి రావు కదా. మీడియేటర్ని ఉపయోగించే వ్యక్తులు ఆ మీడియేటర్ మాటలను నమ్మి మోసం చేసిపోతూ ఉంటారు. ఆ మోసగాళ్ళగా వాళ్ళు ఏదో ఒక రోజు ఆ మోసగాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు పాపం దెబ్బతింటారండి. పాపము ఆ మోసగాళ్ళు ఎక్కడైతే 10 మోసాలు చేసి బతుకుతుంటారో, మరి ఈ 3 రేకులు ఉన్న వ్యక్తికి ఎక్కడైతే మోసాలు చేస్తూ పోతారో, ఆ మోసం చేసే వ్యక్తి సపోర్ట్ చేసిన వ్యక్తికి ముందు ప్రాణ నష్టం జరుగుతుందండి ఆ కుటుంబంలో. అంటే ఎందుకు చెప్తున్నా అంటే తెలియదు చాలామందికి. ఎవరికైతే ఈ గరుడు రేఖ, జ్ఞానరేఖ, దైవరేఖ ఉండి ఆ 3 రేఖలు ఉన్న వ్యక్తికి ఒక వ్యక్తి మోసం చేసి నష్టం కలిగించిపోతే, ఆ నష్టం కలిగించిన వ్యక్తికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ సపోర్ట్ చేసిన వ్యక్తి కుటుంబంలో పాపం మంచి వ్యక్తి నష్టపోతాడు, ప్రాణాలు పోతాయి, కుటుంబంలో విడాకులు వస్తాయి, చాలా ఉంటాయి. ఆ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది, గొడవలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ జరగకుండా జాగ్రత్త పడి శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి మంచి మార్గం నడుస్తారని. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్